ఇప్పుడు ఈడీ అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అది ఏ రోజు కూడా దాన్ని మేము ఉపయోగించుకోవాలి. కానీ ఈడీ అనేది నరేంద్ర మోడీ జేబు సంస్థగా మారిపోయింది. ఈడీ మోడీలు కలిసి రాహుల్ సోనియా గాంధీ గారిని వేధిస్తున్నారు. అంటే మచ్చలేని నాయకుల పైన ఈడీ మచ్చ వేసే ప్రయత్నం చేస్తున్నారు. అది నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో, అది దేశ స్వతంత్ర పోరాటంలో 1938 సంవత్సరంలో నెహ్రూ గారు ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఇతరులని భాగస్వాములుగా చేసి ఆ పత్రికను నడిపించి దేశ స్వతంత్రం కోసం పోరాటం చేశారు, విజయం సాధించారు. అట్లాంటి పత్రిక 2028 సంవత్సరంలో మూతపడితే చూసి తట్టుకోలేని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు యంగ్ ఇండియా సంస్థలో భాగస్వాములు అంటే వీళ్ళు 35% వాటా కలిగిన వీళ్ళు 90 లక్షల షేర్లు విలువ చేసేదాన్ని 50 లక్షలు చేసుకున్నారు. తప్పేం లేదు, అందులో ఎక్కడ జరిగింది అన్యాయం? కాకపోతే అన్యాయం జరిగిందని చెప్పి బీజేపీ నాయకుడే 2013 సంవత్సరంలో సుబ్రహ్మణ్య స్వామి సిబిఐకి ఈడీకి ఫిర్యాదు చేస్తే అప్పుడు ఈడీ సిబిఐలే ఏం జరగలేదు, ఇందులో ఆరోపణలు, ఇందులో వాస్తవాలు లేవని కొట్టివేశారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 14లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పైన కక్షపూరితంగా వ్యవహరించేందుకు దాన్ని హైకోర్టు తీసుకుపోయారు. కోర్టులు అంటే మాకు గర్వం, కోర్టు విచారణ జరుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ, అమిత్ షాలు అనైతికంగా వ్యవహరిస్తూ వీళ్ళు కావాలని కుట్రపూరితంగా, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలందరూ అండగా ఉండేందుకు ఈ రోజు ధర్నా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగింది. ఈడీ కార్యాలయం ముందు తెలంగాణలో, హైదరాబాద్ లో మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో ఇక్కడ ధర్నా మేమందరం కూడా చేస్తున్నాం. కాబట్టి ఎటు చూసినా సరే రేపు బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి, కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి రాహుల్ గాంధీ పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4000 కిలోమీటర్లు నడిచి దేశాన్ని ఏకం చేశారు. పార్లమెంట్ లో ఉండి రాజ్యాంగాన్ని కాపాడుతా దేశాన్ని ఏకం చేస్తా అని చెప్పి కొట్లాడుతుంటే నరేంద్ర మోడీకి, అమిత్ షాకు గజ్జలు గజగజ ఉణుకుతున్నాయి. కాబట్టి రాహుల్ గాంధీ పైన మచ్చ వేయాలి అని దురుద్దేశపూరితంగా, కుట్రపూరితంగా కేసు నమోదు చేశారు. అసలు అది మా పత్రిక, నేషనల్ హెరాల్డ్ అనేది మా పత్రికను మేమే చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మిగతా వాటాదారులు ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి మేము స్వీకరిస్తే వీళ్ళకి నొప్పేంటి? కాబట్టి ఇక్కడ నేరస్తులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. కూడా లెక్క చెప్పాల్సినటువంటి అవసరం, లెక్క చెప్పే కదా. ఇప్పుడు మీరున్నారు, కొత్త కారు 30 లక్షలు అయింది, 2వ సంవత్సరం 3వ సంవత్సరం 20 లక్షలు అడుగుతారు. అదే విధంగా 90 లక్షలు విలువ చేసే షేర్లను 50 లక్షలు కొనుగోలు చేశారు. ఇది ఎక్కడ నేరం అవుతుంది? ఇది నేరంగానే కాదు కాబట్టే మొదట్లో సిబిఐ, ఈడీ విచారణ జరపలేదు. తర్వాత కుట్రపూరితంగా కోర్టులో కేసు వేసి అదే సుబ్రహ్మణ్య స్వామి, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి పైన నేరం మోపే విధంగా బీజేపీ ప్రభుత్వం ఈడీని ఉసుగొలిపింది. ఇది స్పష్టం అయిపోయింది. కాబట్టి ఈడీ రేపొద్దున 2G స్పెక్ట్రమ్ కేసులో ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కడిగిన ముత్యం లెక్క బయటకు వచ్చిందో, రాజీవ్ గాంధీ గారి మీద బోఫోర్స్ కుంభకోణం నమోదు చేస్తే ఆ కోర్టులు ఏ విధంగా క్లీన్ చిట్ ఇస్తే రాజీవ్ గాంధీ గారు కడిగిన ముత్యం లెక్క ఏ విధంగా బయటకు వచ్చారు, రేపు పొద్దున సోనియా గాంధీ గారు కూడా హైకోర్టు క్లీన్ చిట్ ఇస్తుంది. కడిగిన ముత్యం లెక్క రాహుల్ గాంధీ, సోనియా గాంధీ బయటకు వస్తారు. ఇప్పుడు కడిగిన ముత్యం లెక్క రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు బయటకు వచ్చినట్లయితే మరి ఎందుకు ఈ భయపడి ధర్నాలు ఇవన్నీ? ధర్నా చేయడం ప్రజాస్వామ్య హక్కు. అక్రమంగా కేసులు నమోదు చేసినప్పుడు మాకు అన్యాయం జరుగుతుంది. ఈడీ ఎందుకు ఒకప్పుడు ఒకనొక దశలో మూసివేసిన కేసులు మళ్ళీ తిరగదోడుతుంది? ఇది అన్యాయం కాదా? అంటే బీజేపీకి జేబు సంస్థగా, మోడీకి ఈడీ జేబు సంస్థగా మారిందని చెప్పేసి ఇది అన్యాయం, అక్రమం అని చెప్పేసి నిరసన చెప్తాను. ఇది తప్పేముంది? మరి ఇప్పుడు ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నారు? మరి దీన్ని రాజకీయ కుట్ర అని చెప్పి అంటున్నారు, మోడీ ఈడీ అంటున్నారు. ఒక సంస్థకి మోడీ గారికి ఏంటి సంబంధం? బీజేపీ ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అదే విధంగా మోడీలు, అమిత్ షాలు, బీజేపీలు వాళ్ళ చేతులు అడ్డుపెట్టి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క ప్రజాకర్షణ ఆపలేరు. భవిష్యత్తులో రాహుల్ గాంధీ తప్పకుండా ప్రధానమంత్రి అవుతున్నారు. దాన్ని మీరు ఏం చేయలేరు. కాబట్టి మీరు ఎన్ని కేసులైనా పెట్టుకున్నా మేమంతా కాంగ్రెస్ కార్యకర్తలు అండగా ఉంటాం. మీ ఉడత ఊపులకు, తాటాకు చప్పుల కేసులకు గాంధీలు భయపడరు అని చెప్పి వాళ్ళని హెచ్చరిక చేస్తారు. అది ఇప్పుడు ఇక్కడ మీరు ఈడీ ఆఫీస్, ఈడీ కార్యాలయం ముందు అయితే ధర్నా దిగారు కదా. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి వచ్చినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో మరి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయంటారా? ఈడీ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి వ్యవస్థ. వాళ్ళు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అడుగుజాడల్లో నడుస్తున్నారు. కాబట్టి రాష్ట్ర పరిధిలో ఉండే ఏంటంటే విజిలెన్స్ కమిషన్లు, ఏసీబీలు, సిఐడీలు ఇవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మన జోక్యం ఉండదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సంస్థ కాబట్టి కేంద్ర ప్రభుత్వం కార్యాలయం ముందు ఇక్కడ మేము నిరసన తెలుపుతున్నాం.